హాయ్, నేను మీ ఎంవి నాయుడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పారాది మంచిన వాహనదారులకు నరక వారధిగా మారింది. ఈరోజు బొబ్బిలి మండలంలోని పారాది వంతెనపై ఎంవి న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వబోతుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన పారాది వంతెన శిథిల వ్యవస్థకు చేరింది. నూతన నిర్మాణానికి గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని గాలి మాటలు చెప్పి అధికారంగా వచ్చిన తర్వాత వంతెన నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమవడంతో తాత్కాలికంగా గాజ్వాయ్ ఏర్పాటుకు చేపట్టారు. వారధి పక్కనే ఉన్న వేగవతి నదిలో గాజ్వాయ్ పనులు చేపట్టి నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మించారు. కానీ ఇప్పుడు వస్తున్న వరదలకు వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో వైకాపా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు ఇదే వంతెనపై ప్రయాణిస్తూ ఉండేవారు. కానీ సామాన్యులు బాధలు మాత్రం ఒంటికి పట్టలేదని తెలుస్తూ ఉంది. అలానే పారాది వంతెన మీదుగా నిత్యం బిలాయి ఉక్కు కర్మాగారంతో పాటు రాయపూర్కు వివిధ సరుకులు రకరకాలుగా రవాణా అవుతూ ఉంటాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిత్యం భారీ వాహనాలతో పారాది వంతెన నుండి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. వంతెన బాగోకపోవడంతో గత ప్రభుత్వం విఫలమవడంతో రాబోతున్న భారీ వాహనాలన్నీ కూడా తాత్కాలికంగా గ్రామాలలోనికి వస్తూ ఉంటే గ్రామంలో ఉండే రోడ్లన్నీ కూడా పాడైపోతున్నాయని గ్రామ ప్రజలు కూడా లబోదిబమంటూ ఉన్నారు. దీనితో పాటు గ్రామాల నుంచి వస్తున్నప్పుడు భారీ వాహనాలన్నీ కూడా తీగలకి, విద్యుత్తుకు ప్రజలకి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. అంటే గత ప్రభుత్వంలో చక్కగానే కానీ పాలకులు నిర్మించి ఉండుంటే ఈరోజు అన్ని రకాలుగా పారాది వంతెన నుండి పార్వతీపురం, రాయగడ, ఒరిస్సా మిగతా రాష్ట్రాలకు కూడా ఒకే వంతెన ఇది అవడంతో చాలా మంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనివల్ల అనేక రకాలుగా ప్రజలు, పాదచారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ద్విచక్ర వాహనాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న నిర్మించిన ఎక్కువ నెల కాకముందే ఇక్కడ పారాది వంతెన కిందన వేసిన రోడ్డు కూడా శిథిల వ్యవస్థకు ఒక పక్క కొట్టుకుంటూ వచ్చింది. దీనిపై వాహనదారులే కాదు, ప్రజలే కాదు, అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే గతంలో గుత్తేదారులు దీన్ని సక్రమంగా నిర్మించకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాబోతున్న రోజుల్లో ఇప్పుడే ఉన్న వరదలకే కింద యొక్క నిర్మించిన రోడ్డు విఫలమవడంతో భవిష్యత్తులో మరీ భారీ వర్షాలు వస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఎంవి న్యూస్ ఈరోజు పారాది బొబ్బిలి పైన చెప్తూ ఉంది. ముందస్తుగానే ఇప్పటికైనా సరే అధికారులు దానికి ఏమైనా సరే రాబోతున్న రోజుల్లో అప్రమత్తంగా మేల్కొని దీన్ని ఏ విధంగా అయితే మనం బాగు చేయగలమనేది ఉన్నత అధికారుల దృష్టికి ఇప్పటి నుండే మేల్కొంటే భవిష్యత్తులో ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడరు అని ఎంవి న్యూస్ చెప్పబోతుంది. అలానే గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇప్పుడు శాసనసభ్యులు బేబీ నాయని కూడా అనేక సార్లు కూడా సందర్శించారు. పారాది వంతెన అతని చిరకాల కోరికని కూడా చెప్పడం జరిగింది. అంటే మన ఓట్లు వేసేటప్పుడు గత పాలకులు ఏ విధంగా గాలికి వదిలేశారు, ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి దీని యొక్క రాబోతున్న ఊహను ముందలుగానే ఊహించి ఇబ్బంది పడకుండా వాహనదారులకు, ద్విచక్ర వాహనాలకు, ప్రజలకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగితే, మనం ముందస్తుగానే మేల్కొనగలిగితే ప్రజలెవరు కూడా ఇక్కట్ల పాలు అవరని ఈ ఎంవి న్యూస్ చెప్పబోతూ ఉంది. అంటే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కొద్ది రోజులే అయ్యింది, కానీ దానికి అధికారులు అప్రమత్తం అవ్వవలసిన బాధ్యత అధికారులపైనే ఉంది. గతంలో మనం ఓట్లు వేసి గెలిపించిన అందరూ నాయకులు కూడా, అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాలలో ఇదే పారాది మంత్రిపై నుండి వెళ్ళడం జరిగింది. అయినా సరే దీన్ని ఎందుకు గాలికి వదిలేశారు అంటే ఓట్లు వేసిన తర్వాత మన యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు, ఈ రోడ్లు, ఇలాంటి వంతెనల గురించి పట్టించుకోకుండా వదిలేయడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు ఇప్పుడే దాన్ని గమనించి రాబోతున్న రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ పారాది వంతెనపై చేయగలిగితే మనము అందరం కూడా హ్యాపీగా ఉండగలం. కాబట్టి రాబోతున్న రోజుల్లో దీన్ని ఎటువంటి ఇబ్బందికరంగా అవ్వకూడదనని మీ ముందుకు తీసుకొచ్చింది ఎంవి న్యూస్. చూస్తూనే ఉండండి. బొబ్బిలి మీ నాయుడు.